హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో నుంచి ప్రకటన కూడా చేశారు. ఓకేనా, ఇప్పటికే ఆలస్యమైన జాబ్ క్యాలెండర్ రావడం కూడా. ఓకేనా, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది, ఇందులో డౌటే లేదు. రైట్, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ జాబ్ క్యాలెండరు అంటే ఏంటి? ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో తేదీలు మాత్రమే ఉంటాయా, ఎగ్జామ్స్ డేట్స్ మాత్రమే ఉంటాయా, లేదా నోటిఫికేషన్ కూడా అందులోనే ఉంటుందా, సిలబస్ కూడా అందులోనే ఉంటుందా, లేదా ఏమి అనేసి మాకు అర్థం కావడం లేదు సార్. మేము గ్రూప్ 2కి చదవాలనుకున్నా, లేకపోతే డిఎస్సికి చదవాలనుకున్నా, గ్రూప్ 1కి చదవాలనుకున్నా, కానిస్టేబుల్ చదవాలి, ఎస్ఐకి చదవాలనుకున్నా కూడా సిలబస్లో చేర్పులు మార్పులు ఉంటాయా, కొత్త వాళ్ళు చదివితే మేము రీచ్ అవ్వగలమా అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. అయితే వీటన్నిటికీ సమాధానం ఏంటంటే ఇది చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జాబ్ క్యాలెండరు అంటే ఏంటంటే, జాబ్ క్యాలెండర్ అనేది ఎన్ని పోస్టులు ఉంటాయి అని అందాజు వేస్తారు. అందాజు, ఓకేనా, ఒక అంచనా మాత్రం వేస్తారు. అర్థమవుతుందా? మార్చి 31 వరకు ఖాళీలు సేకరించమని చెప్పి ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ అనేది విడుదలవుతుంది. ఈ జాబ్ క్యాలెండర్లో పోస్టులు అనేవి ఉండవు మిత్రమా. ఎన్ని అనేది జస్ట్ అంచనా వేస్తారు, కానీ వాస్తవంగా నోటిఫికేషన్ వచ్చేది మాత్రం నోటిఫికేషన్లో ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం అవే ఇస్తారులేండి. ఓకేనా, మ్యాక్సిమము జాబ్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు అయితే పేర్కొంటాడో అవే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్లో ఓన్లీ ఎగ్జామ్ డేట్స్ మాత్రమే ఉంటాయి మిత్రమా. ఎగ్జామ్ డేట్స్ మాత్రమే ఉంటాయి. దాంతోపాటు ఏ డిపార్ట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఏ డిపార్ట్మెంట్లో మేము భర్తీ చేస్తామనేది ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొంటారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్లో అంచనా వేసినటువంటి పోస్టుల సంఖ్య ఉంటుంది, ఒకటి. రెండవది ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అనేది ఉంటాయి. మూడవది ఏమనేసి అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని భర్తీ చేస్తాం అంటే ఒక అందాజు ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్లో మేము రిలీజ్ చేస్తాం నోటిఫికేషన్స్ అని ఇస్తారు. ఓకేనా, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ డేటు, మెయిన్స్ ఎగ్జామినేషన్ డేటు, అదేవిధంగా మనకి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ, లేకపోతే సిపిటి ఉంటే సిపిటి, లేకపోతే ఇటువంటివన్నీ డేట్లన్నీ కూడా అందులో ఇస్తారు. పోస్టులు అనేది జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవచ్చు. ఓకేనా, ఒక అందాజుగా ఇవ్వచ్చు. వాస్తవంగా పోస్టులకు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేది అనేది మనకు నోటిఫికేషన్ తెలియజేస్తాను. అయితే మార్చి 19వ తారీఖున మనకు ఒకవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే, ఉగాది పండుగ మార్చి 19, 20 ఉంది. ఒకవేళ మార్చి 19వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఎన్ని నెలలకు నోటిఫికేషన్ రావచ్చు సార్ అనేసి అంటే 2 monthsలో, 2 నెలలలోపు, 2 months లోపు ఖచ్చితంగా ఆయా డిపార్ట్మెంట్లకు నోటిఫికేషన్ రానే వస్తుంది. అని మార్చి 19 ఇస్తే ఏప్రిల్ 19, మే 19, జూన్ స్టార్టింగ్ కల్లా నోటిఫికేషన్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఒకవేళ మార్చి 19 స్టార్ట్ అయితే ఆ తర్వాత 2 నెలలకి నోటిఫికేషన్ వస్తే ఈ రోజు నుంచి చూసుకుంటే ఇంకా 3 months ఉంది. 3 months పైన ఉంది. 3 months పైన ఉంది. మీరు ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా, కానీ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు కానీ సక్సెస్గా దగ్గర వచ్చి ఆపేసిన వాళ్ళు కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ పైన ఫోకస్ చేయండి. సిలబస్ చూడాలా. ఫస్ట్ సిలబస్ కళ్ళకు కత్తినట్టు సిలబస్ ఉండాలి. ఇప్పుడు నేను ఎకానమీ చెప్తాను మిత్రమా. ఎకానమీ నాకు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఈ డిఎస్ వాళ్ళకి ఎకానమీ సిలబస్ నాకు ఒక అవగాహన ఉంది. ఎక్కడ ఏ టాపిక్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా నాకు కళ్ళు మూసుకుంటూ గుర్తుపెట్టుకోగలను. ఓకేనా, ఫస్ట్ మీరు గ్రూప్ 1కైనా, గ్రూప్ 2కైనా, డిఎస్సికైనా, ఎస్ఐ కానిస్టేబుల్కైనా సిలబస్ తెలియకుండా అస్సలు ప్రిపరేషన్ కొనసాగించద్దు. ఓకేనా, సిలబస్ ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఫస్ట్ సిలబస్. రెండవది క్లాసెస్ వినండి. క్లాసెస్ వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో యాప్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఆ వాటిలో
కొంతమంది ఫ్యాకల్టీస్ నిజాయితీగా ఆ సబ్జెక్ట్ వాళ్ళను నమ్మండి, నిష్ణాతులమైన వాళ్ళని నమ్మండి. ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులైన వాళ్ళు, సబ్జెక్టు చెప్పేవాళ్ళు, ప్రతి ఒక్క పదాన్ని విడమర్చి చెప్పేవాళ్ళు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఓకేనా, కంప్లీట్ సిలబస్ ఏ యాప్లో అయితే అప్లోడ్ చేసి ఉంటారో ఆ యాప్ను మాత్రమే ఫాలో అవ్వండి. దాన్ని తిప్పించి మలిచి చదవండి, ఇంకేం చదవద్దు. ఫస్ట్ క్లాస్ ఎవరిదైతే వింటావో వాళ్ళతో నోట్బుక్ చదువు ఫస్ట్, తర్వాత నువ్వు ఏ బుక్ అనేది చదువుకోవచ్చు, ఓకేనా. క్లాసులు బాగా వినండి. తర్వాత తర్వాత ఎగ్జామ్స్ కంపల్సరీ రాయండి, ఎగ్జామ్స్ కంపల్సరీ రాయండి. నువ్వు ఎంతనే చదువు, ఎగ్జామ్ రాయకపోతే నీ లైఫ్ వేస్ట్ అయినట్టు ఉంటుంది, ఓకేనా. నువ్వు చేసిన తప్పులు డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్లో పోయి తెలుసుకోవాలంటే అక్కడిని దంతే కింద పడతావు, ఓకేనా. కాబట్టి ఎగ్జామ్స్ కంపల్సరీ రాయండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఈ మిస్టేక్స్ను ఎప్పుడైతే వెరిఫై చేసుకొని ఆ ఎగ్జామ్ని ఆ మిస్టేక్ని ఇంకొక ఎగ్జామ్లో నువ్వు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటావో నీ సక్సెస్ వచ్చేసినట్టే, ఓకేనా. ఫస్ట్ సిలబస్ పైన ఫోకస్ చేయండి, మంచి క్లాసెస్ వినండి, ఆ బుక్ని ఫాలో అవ్వండి. తర్వాత మీరు ఏ బుక్ అని చదువుకోండి, చదివేసిన తర్వాత ఎగ్జామ్స్ బాగా రాయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, అంతకనే ఎక్కువ ఎగ్జామ్స్ అనేది రాయాలి. గ్రూప్ డిస్కషన్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది. ఒకటి, ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఒక అందాజు పోస్టులు మాత్రం వస్తాయి. నోటిఫికేషన్ వాస్తవానికి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారని కానీ ఇస్తారు, దీని డౌటే లేదు, ఓకేనా. ఒకవేళ జాబ్ క్యాలెండర్లో ఇస్తే ఇవ్వచ్చు, ఇన్ని పోస్టులు మేము ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాం చదువుకొని కూడా చెప్పచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇప్పుడు చాలా పకడ్బందీగా ఉంటుందని చెప్తున్నారు కదా, కాబట్టి ఉండొచ్చు, ఒకవేళ ఉండకపోవచ్చు. జాబ్ క్యాలెండర్లో అంచనా పోస్టులు అయినా రావచ్చు, లేకపోతే వాస్తవ పోస్టులు అయినా ఇవ్వచ్చు. కానీ నోటిఫికేషన్ వచ్చేది మాత్రం మళ్ళీ 2 months పడుతుంది. అప్పటికప్పుడు అన్ని నోటిఫికేషన్ ఇచ్చే అన్ని గందరగోళం గురి చేయడం. ఇంకోటి ఏమంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తే నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు దాన్ని చేస్తారు. అంటే అన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పెట్టారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, ఇది రాసాడు, అది రాస్తాడు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ పైన 1 year పైన జాబ్ క్యాలెండర్ భర్తీ చేస్తారు, ఓకేనా. అంటే మీకు గ్రూప్ 2 ఉదాహరణ గ్రూప్ 2 అనుకోండి, గ్రూప్ 2 వాళ్ళు 2026 జూన్లో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ప్రిలిమ్స్కి టైంకి 2 months గ్యాప్ ఇస్తాడు. 2 months కానీ 45 days 50 days 2 months గ్యాప్ ఇస్తాడు. జూన్లో నోటిఫికేషన్ ఇస్తే జూలై ఆగస్టు ఎగ్జామ్ పెడతాడు, అక్కడ 2 months అయింది. అక్కడ 2 months ఇప్పటి నుంచి చూసుకుంటే 3 months గ్యాప్ ఉంది. ఎప్పటికీ నోటిఫికేషన్ వచ్చే సమయాన్ని 3 months, మొత్తం 5 months అయింది. 3 months మొత్తం 5 months అయింది. ఈ 5 monthsకి మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, 6 months కూడా పట్టచ్చు. 6 monthsకి ఏపీఎస్, గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి, ఓకేనా. మళ్ళీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 months గ్యాప్ ఇచ్చి 90 days అలా గ్యాప్ ఇచ్చి గ్రూప్ 2 మెయిన్స్ పెట్టేస్తాడు. మొదటి సంవత్సరాలు గడిపించేటటువంటి యోచన ప్రభుత్వానికి లేదు, చాలా జాగ్రత్తగా వేయించండి, ఓకేనా. ఇప్పటి నుంచి చూసుకుంటే నోటిఫికేషన్కి 3 months గ్యాప్ ఉంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 months గ్యాప్ ఉంటుంది ప్రిలిమ్స్కి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చి మళ్ళీ 3 months మనకి గ్యాప్ ఇస్తాడు. మొత్తం మీద మెయిన్స్కి ఇక్కడ సమయం వచ్చి 8 నుంచి 9 నెలల సమయం అనేది ఉంది. సార్ 8 నెలల నుంచి 9 నెలల సమయం ఉంటే నేను అప్పుడు చదువుతాను సార్ అంటే అప్పుడు చదివేదికి 10th ఎగ్జామ్ కాదు, ఇంటర్ ఎగ్జామ్ కాదు, ఓకేనా. ఏదో ఒకటి రాసి వచ్చేసి ఏదో మంచి కలర్ పెన్ యూజ్ చేస్తే మార్క్ వేసి పాస్ చేస్తాననేకి, ఓకేనా. ఒక ఇండియన్ పాలిటీ చదవాలంటే నీకు 1 నెల పడుతుంది. మరి నా అకాడమీ చదవాలంటే నా అకాడమీ ఇండియన్ అకాడమీ, ఏపీ అకాడమీ ఇంత ఉంటాయి పుస్తకాలు ఒక్కొక్కటి, దాని ముందు రాసుకొని చదువుకోవాలంటే ఎంత టైం పడుతుంది, అవన్నీ ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి, ఓకేనా. రైట్, ఇప్పుడు అన్ని నోటిఫికేషన్ వస్తాయి డిపార్ట్మెంట్లో. చాలా మంది నాకు కామెంట్ చేశారు, సార్ జేఎల్ఎం ఉంటుందా, జూనియర్ లైన్మెన్ ఉంటుందా, మొన్నగా చెప్పి విద్యాశాఖ మంత్రి జూనియర్ లైన్మెన్ విద్యుత్ శాఖలో పోస్టులు ఉన్నాయి భర్తీ చేస్తామని, వెటనరీలో పోస్టులు ఉన్నాయని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ మనం చెప్పారు కదా. అనిమల్ హస్బెండరీ వస్తుంది, వెటనరీ వస్తుంది, మెడికల్ డిపార్ట్మెంట్లో వస్తుంది, హోమ్ అఫైర్స్లో వస్తుంది, ఓకేనా. అన్నీ వస్తాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్ అన్ని ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్ ఉండదు అని లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా నోటిఫికేషన్ వస్తుంది. జాగ్రత్తగా చదువుకోండి, నోటిఫికేషన్ రావడానికి ఇంకా సమయం చాలా ఉంది, ఓకేనా. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకటి. రెండవది ఏమనేసి అంటే ఇక్కడ ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదలయ్యాక ఎన్ని రోజులు నోటిఫికేషన్ ఉండొచ్చు ఇది నేను చెప్పేశాను. జాబ్ క్యాలెండర్ తేదీలు మాత్రమే ఉంటాయి, తేదీలు మాత్రమే ఉంటాయి.
ఎన్ని పోస్టులు ఉండొచ్చు మనం చెప్పలేము. ఓకేనా, జాబ్ క్యాలెండర్ వాస్తవం ఇస్తే ఇవ్వచ్చు, లేదా అంచనా పోస్టుల సంఖ్య ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇవి. ఇప్పుడు దీంతో పాటు చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏ బుక్స్ చదవాలి అని నన్ను అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన దాంట్లో ఎకానమీ ఉంది మిత్రమా, ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ ఈ రెండు ఉన్నాయి. దీంతో పాటు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఉంది. ఇండియన్ ఎకానమీ ప్రజలు జరుగుతుంది, జాతీయ ఆదాయము, ద్రవ్యము, ద్రవ్యోల్బణము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తము ఇవన్నీ కూడా అయిపోయినాయి. నీతి ఆయోగ్ అయిపోయింది, ఇవన్నీ కూడా అయిపోయినాయి. డైలీ క్లాసెస్ అన్ని జరుగుతున్నాయి. ఓకేనా, ఇంకొక 3-5 డేస్లో, ఒక 7 డేస్ 1 వీక్లో ఇండియన్ ఎకానమీ అయిపోతుంది కంప్లీట్గా. ఏపీ ఎకానమీలో అడుగు పెడతా. ఇప్పుడు నువ్వు మన యాప్ డౌన్లోడ్ చేసుకో. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఈ యాప్ నువ్వు డౌన్లోడ్ చేసుకుని చూడండి. నేను క్లాసెస్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లోడ్ చేస్తూ వస్తున్నా. ఏ యాప్లో కానీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లాస్ నేను అప్లోడ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ యాప్ అయినా మీరు చూపించండి, చూద్దాం. ఓకేనా, ఇండియన్ ఎకానమీ ప్రతి ఒక్క పాయింట్ నేను కవర్ చేస్తూ వస్తున్నా. ఒకటి, ఏపీ ఎకానమీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను కవర్ చేస్తా. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ నేను ఇచ్చేటటువంటి మెటీరియల్, నేను ఇచ్చేటటువంటి క్లాసెస్, అని నేను చెప్పేటువంటి క్లాసెస్, నేను పెట్టేటటువంటి ఎగ్జామ్స్ నువ్వు ఫాలో అయితే చాలు. నువ్వు ఇంకేమి చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా, నాదే తిప్పించి మలిచి చదువు, చిప్పించి మలిచి చదువు. తెలియగాని పుస్తకాన్ని ముందరేసుకొని చెప్పున్నా. మా చిరంజీవి సార్ బుక్, మా గురువు బుక్, ఆ గురువు సార్ బుక్ని ముందరకేసుకొని చెప్తున్నా క్లాసెస్. ఓకేనా, తెలుగు అకాడమీ పుస్తకాలు, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్, సెకండ్ ఇయర్ ఎకనామిక్స్, అదే బిఏ పుస్తకాలు, రోజు పేపరు, అఫీషియల్ సర్వే, అఫీషియల్ బడ్జెట్, గవర్నమెంట్ వెబ్సైట్లు, ఇవన్నీ ప్రామాణికంగా తీసుకునే క్లాసెస్ అని చెప్తున్నా. మీరు కావాలంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నేను నోట్బుక్ ప్రిపేర్ చేసినటువంటి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ పేపర్లు, ఇవన్నీ కూడా ఇవి స్టూడియోలో ఉన్నవి. ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇండియన్ ఎకానమీ కోసం అన్ని బుక్లు పక్కకు వేసుకొని నేను ప్రిపేర్ చేసినటువంటి నోట్బుక్ ఇది. ఓకేనా, కాబట్టి ఎప్పుడు ఇండియన్ ఎకానమీ కోసం బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దండి. ఒకటి. రెండవది ఏంటంటే మన యాప్లో అమౌంట్ ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా, నేను అప్పుడప్పుడు ఆఫర్ ఇస్తుంటే మన యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097కి ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ ఉంది. ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ నేను లాంచ్ చేస్తున్నా. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. మంత్లీ మ్యాగజైన్ ఇస్తున్నా, 100 కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా, ఎగ్జామ్స్ పెడుతున్నా. అన్ని మన యాప్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ సపరేట్గా జీకే ఉంది, వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, ఈసారి గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏదైనా కానీ ఎక్కువ ప్రామాణికం గల సబ్జెక్ట్ ఏదంటే జీకే, కరెంట్ అఫైర్స్. ఈసారి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎకానమీ పరంగా అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు, కరెంట్ అఫైర్స్ పరంగా అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. ఈ రెండు జీకే పరంగా అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోకండి. జాగ్రత్తగా చదవండి. మిగతా యాప్లు ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి కొన్ని. ఆ యాప్లు మాత్రం మీరు నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, వాటిని తిప్పించమని క్లాసెస్ వినండి, ఆ మెటీరియల్ చదవండి, అవే చదవండి. వేస్ట్గా అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, ఇది మిత్రమా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటివి, నోటిఫికేషన్ సంబంధించినటువంటిది. సమయము చాలా ఉంది. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే మీ లైఫ్ బాగుంటుంది మిత్రమా. ఓకేనా, దయచేసి బయట నమ్మించే వాళ్ళని మీరు నమ్ముతూ మోసపోకండి. ఓకేనా మిత్రమా, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకోటి విషయం ఏంటంటే మన వాట్సాప్ ఛానల్లో, మన అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, జీకే, కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ రోజు కూడా మేము టాపిక్ వారీగా బిట్స్ ఎగ్జామ్ పెడుతున్నాం. మార్నింగ్, ఈవినింగ్ దాని ఎక్స్ప్లెనేషన్ని మేము పోస్ట్ చేస్తూ ఉన్నాం. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకేనా, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్ మీరు లింక్ జాయిన్ అయ్యి ఆ బిట్స్ రోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ రండి. ఓకేనా, ఓకే మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.